ప్రభుత్వాలని దెబ్బతీసే కుట్ర, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలని పడగొట్టడానికి జరిగే కుట్ర. ఈ కుట్రలో ప్రధానంగా కనిపించేటటువంటిది బంగ్లాదేశ్, శ్రీలంక, అలాగే ఆఫ్ఘనిస్తాన్, ఇట్లాగా వివిధ దేశాలలో సృష్టించిన వివాదాల వెనకాలన్నది యుఎస్ఎయిడ్ డబ్బులు తీసుకునేటటువంటి సోరోస్. అదే సందర్భంలో ఈ సోరోస్ టీం తీసుకొచ్చినటువంటి చిత్ర విచిత్రమైనటువంటి అంశాలు శ్రీలంక కావచ్చు, మయన్మార్లో కావచ్చు, నేపాల్లో కావచ్చు, భూటాన్లో కావచ్చు, ప్రతి చోట కూడా వీళ్ళ అరాచకపు వ్యవహారాలు ఇవాళ కాదు, అది దశాబ్దాలుగా నడుస్తోందనడానికి తాజా సాక్ష్యాలని విదేశాలకు సంబంధించిన వాళ్ళే ప్రొజెక్ట్ చేస్తున్నారు. సోరోస్ ఫౌండేషన్ ఎలాంటి వ్యవహారాలను నడుపుతోంది అనడానికి సాక్ష్యాలను నిలదీసి అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 2014లో మైదాన్ స్క్వేర్ సంబంధించినటువంటి ఇష్యూ కియూ దగ్గర జరిగినటువంటిది కావచ్చు, అట్లాగే 2011లో తహ్రీర్ స్క్వేర్ అన్రెస్ట్ కైరోలో జరిగినటువంటిది కావచ్చు, వీటన్నిటి వెనకాల కూడా సోరోసే ఉంది. అలాంటిదే ఇప్పుడు ఉక్రెయిన్లో కానీ అట్లాగే మిగతా ప్రాంతాల్లో జరుగుతుంది. ఒకటి ఉక్రెయినియన్ భాషలో, ఇంకోటి అరబిక్ భాషలో సేమ్ ఫార్ములాని అమలు చేశారు అంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఒక వ్యూహాత్మకంగా ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్య ధోరణితో కథ నడుపుతున్నారన్నటువంటి పాయింట్ని ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.